హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. వాసిరెడ్డి నవీన్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా ఈవేళ నిన్నటి నుండి లేదా 2 రోజుల నుండి సంచలనం సృష్టించినటువంటి అంశానికి తాత్కాలిక తెరపడింది. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు గారికి విచారణకి రమ్మనమని సిఐడి ఇచ్చినటువంటి నోటీసు. ఆ నోటీసు ఆధారంగా విచారణతో పాటుగా ఇతర కార్యకలాపాలు చేస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే ఈ కేసుని కొట్టివేయమంటూ క్వాష్ పిటిషన్ని దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే కేసు కొట్టేయలేదు, కానీ విచారణని మాత్రం 4 వారాలకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఏ ఆధారాలతో మీరు విచారిస్తున్నారు అంటూ సిఐడిని అడిగింది. విచారణ పూర్తయిన తర్వాత ఆ విషయం చెప్తామని సిఐడి 4 వారాల పాటు అందుకని కోర్టు స్టే ఇచ్చింది. మరి ఇది విచారణకే స్టే ఇచ్చినప్పుడు విచారణ ఇక జరుగుతుందా జరగదా, అప్పుడు 4 వారాల తర్వాత ఏమి తేలే అవకాశం ఉంటుంది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా పురుషోత్తం గారు ఏమంటారు? ఒకటి, మామూలుగా కోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి డిపార్ట్మెంటు రామకృష్ణారెడ్డి గారి ఫిర్యాదు మేరకు వారిపైన కేసులు నమోదు చేసింది. విచారణ హాజరు కామని కోరింది. దానిపైన వారు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు గారు ఏం కోరారు? మొత్తం నిరాధారమైంది కాబట్టి కేసుని కొట్టేయమన్నారు. కోర్టు ఏం కేసును కొట్టేయలేదు. అలాగని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి దాఖలు చేసినట్టుగా వారిని విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా స్టే ఇచ్చారు. అంటే మనకు అర్థమవుతున్నంత మేరకు ప్రభుత్వానికి విచారించే అధికారం ఎంత ఉంటుందో పౌరులకి తమ ప్రాథమిక హక్కులు కాపాడుకునే విషయం కూడా అట్లే ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి నాయకత్వంలో తగిన ఆధారాలు, అంటే విచారించడానికి తగిన ఆధారాలని కోర్టు సబ్మిట్ చేయమన్నప్పుడు ప్రాథమిక దశలో ఉందని చెప్పి సిఐడి కోరిన మేరకే బహుశా స్టే ఇచ్చారు. విచారణ ప్రాథమిక ఆధారాలు ఏమి లేకుండా సబ్మిట్ చేయకుండా కోర్టుకి లేదా ప్రతివాదులకు చెప్పకుండా కేసు ముందుకు చేయడానికి అవకాశం లేదు. అంటే ఆ మేరకు వరకే ఈ రోజు కేసుని పరిమితంగా చూస్తే మంచిది. ఈ 4 వారాలు ఏమవుతుందంటే 4 వారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి ఏమి ఆధారాలు చూపిస్తుంది, వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కి బలం చేకూరుస్తూ ఏ ఆధారాలు చూపిస్తుంది అనే దాన్ని బట్టే 4 వారాల తర్వాత వచ్చే అవకాశం ఉంది. అంతవరకు రాజకీయ చర్చలు మాత్రం విపరీతంగా జరుగుతాయి. వారేమో విజయం అంటారు, వీరేమో ప్రాథమిక దశ అంటారు, ఇంకా సోషల్ మీడియాలో ఇదేదో మేనేజ్మెంట్ అంటారు. ఇవి 4 వారాల పాటు గందరగోళం దాగే అవకాశం ఉంటుంది. సిఐడి ఏ ఆధారాలు తనకు పెట్టిన ఇక్కడ ఒక చిన్న డౌట్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒకటి కేసు కొట్టేస్తే కొట్టేయచ్చు నష్టంలా, అది అవునా కాదా దాంట్లో చూసి ఆధారాలు చూపించమంది. ఆధారాలు దర్యాప్తు చేస్తే వస్తాయి. దర్యాప్తు మీదనే స్టే ఇస్తే 4 వారాల తర్వాత ఏం చూపెట్టాలి? అంటే వాళ్ళ మీద అలిగేషన్ ఏంటి? ప్రధానంగా అధికారిక అలిగేషనే కదా. ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే విషయంలో బాధితులకు అన్యాయం జరిగిందని వారు ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయడం, ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేశారు. ఈ మినిమం ఈ అంశాలను ఆంధ్రప్రదేశ్ సిఐడి రూపొందించవచ్చు కదా. ఎవరైతే రామకృష్ణారెడ్డి గారికి ఫిర్యాదు చేశారో వాళ్ళని సమాచారం తీసుకొని వాళ్ళ దగ్గర రాతపూర్వకంగా తీసుకొని ప్రభుత్వం సిఐడి మినిమం ఆధారాలని కోర్టుకి చూపించడానికి పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను. ఆ ప్రయత్నం సిఐడి చేయాలి కదా. ఆ ప్రయత్నం చేయకపోవడంలో సిఐడి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఈ ప్రాథమిక అంటే విచారణ పూర్తిగా జరిపేసి ఆధారాలు చూపడం ఒక భాగం. కోర్టుకి మినిమం ఆధారాలను, అంటే విచారణకి గ్రావిటీ చూపిస్తూ కొన్ని ఆధారాలు సిఐడి చూపడానికి కేసు పెట్టే వరకే చేయొచ్చు కదా. చేయడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి సిఐడికి? అది చూపకపోవడం వల్ల ఈ ప్రభావం పడిందని నేను అనుకుంటున్నాను. రైట్. నవీన్ గారు ఏమంటారు? అసలు ఇందులో లోపం ఎక్కడుంది? ప్రభుత్వం దగ్గర ఉందా, సిఐడి దగ్గర ఉందా? నమస్కారం సాయి గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. 2 days బ్యాక్ మనం ఇదే పాయింట్ డిస్కస్ చేసాం సాయి గారు, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు ముందు నిలబడే అవకాశం లేదని చెప్పి ఆ రోజు మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ముందు అనలిస్ట్ గారు చెప్పినట్టు అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా చేయలేదు. అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని ఫ్యాక్ట్స్ కోర్టు ముందు పెడితే బాగుండేది. ఇప్పుడు వాళ్ళు హడావిడిగా నారాయణ గారి ఇంటి మీద రైట్స్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించిన అన్ని వ్యాపారం అనకూడదు, దాని కాలేజీల మీద కూడా వీటి మీద కూడా రైడ్లు చేసి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా సాధించలేకపోయారు అనేది క్లియర్గా స్పష్టమైంది.
దానికన్నా ముఖ్యంగా మనం పరిశీలించాల్సింది ఏంటంటే కోర్టుని సాటిస్ఫై చేయడంలో సిఐడి ఫెయిల్ అయిందని చెప్పాలి. అంటే కేసు ఏదైతే వాళ్ళు అఫెన్స్ తీసుకొచ్చారో ఆ అఫెన్స్ని రిజిస్టర్ చేసి హడావుడిగా నోటీసులు ఇచ్చారో ఆ ప్రైమా ఫేసి కేసు అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో పోలీస్ ఫెయిల్యూర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దానివల్లే కోర్టు అంటే విచారణ కొనసాగించడానికి కూడా ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవు కాబట్టి కోర్టు ఆ నిర్ణయం వెలువరించిందని అనుకుంటున్నాను నేను. సాయి గారు. రైట్. అంటే ఇక్కడే ఒక డౌట్ ఏంటంటే విచారణ అనే కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద విచారణ చేస్తారు. కంప్లైంట్ని కాదు కదా కోర్టుకు చూపెట్టేది. విచారణ జరగాలి అంటే నోటీస్ ఇచ్చి విచారణ ప్రారంభించాలి. అసలు విచారణే జరగనీయకుండా స్టే విధిస్తే అందులో ఎలాగ పూర్తవుతుందని ఇక్కడ అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. విచారణే జరగకుండా స్టే ఇచ్చారు అంటే విచారణ అర్హత ఉందా లేదా అనేది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొంత ప్రాథమిక సమాచారం ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం ఒక పద్ధతి. ఎటువంటి సమాచారం లేకపోతే కేసే కొట్టేయచ్చు కదా, కొట్టేయచ్చు. అడిగారు విచారణ అర్హత లేదు అన్నప్పుడు క్వాష్ చేసేయచ్చు కదా. క్వాష్ చేయడానికి అంటే ఇది ప్రీమెచ్యూర్ స్టేజ్ కాబట్టి 4 వీక్స్లో ఇంకా సిఐడికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పటికైనా వాళ్ళు ఏదైనా ప్రాథమిక ఆధారాలు తీసుకొచ్చి ఈ ఆధారాలతో మేము ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయగలుగుతామని వాళ్ళు కోర్టుని సాటిస్ఫై చేస్తే అది ఆ స్టే తొలగిపోయే అవకాశం కూడా ఉంది. సాటిస్ఫై చేయాలంటే దర్యాప్తు చేయాలి కదా, దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేయడానికి అవకాశం లేకపోతే ఇంకెట్టా సాటిస్ఫై దర్యాప్తు మీద స్టే ఇప్పుడు ఇచ్చారు. కంప్లైంట్ ఏదైతే ఉందో అది ప్రైమా ఫేసీగా విచారణ అర్హత ఉన్న కంప్లైంటా కాదా అనేది అక్కడ ప్రశ్న అండి. అక్కడ ఆ కంప్లైంట్కి విచారణ అర్హత లేదు కాబట్టి అది కాదు సార్. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు సో ఆయన మాకు ఇచ్చినటువంటి జీవో అని చెప్పారు, ఆ పర్సన్ని విచారించకుండా ఎవరిని విచారిస్తారు ఇందులో? ఇప్పుడు మీకు డిఫెక్టివ్ కంప్లైంట్, ఇప్పుడు కంప్లైంట్ అనేది డిఫెక్టివ్ కంప్లైంట్ అవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది అనేది నేను ఆ రోజు కూడా చెప్పాను. మన 2 days బ్యాక్ కూడా కంప్లైంట్లోనే డిఫెక్ట్ ఉంది. మనం ఆ రోజు అనుకున్నాం ఏంటంటే 2 ప్రాథమిక మార్గాలు ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి డైరెక్ట్గా వ్యక్తి అయినా ఇవ్వచ్చు, లేదంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళంతా కలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం వల్ల కూడా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ మోడ్లో వెళ్లకుండా వీళ్ళు 3వ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది రేపు కోర్టు ముందు నిలబడే అవకాశం లేదని మనం ఆ రోజు అనుకున్నాం. అది ఆ రోజు ఏదైతే మనం కంప్లైంట్లోనే డిఫెక్ట్ ఉందని మనం అనుకున్నామో అదే కోర్టు ముందు ఈ రోజు నిలబడలేకపోయింది ఆ కంప్లైంట్. దాన్ని బేస్ చేసుకుని డిఫెక్టివ్ కంప్లైంట్ కాబట్టి కంప్లైంట్ ఆ రూట్ అయితే అసలు శాంతం కొట్టేయాలి కదా. ఇప్పుడు ఆ రూట్ అయితే ఏంటి విషయం, ఇందులో అసలు ఆయన ఎవరో పెట్టడానికే ఉందని కొట్టేయాలి అసలు. అంటే కానీ ఇక్కడ ప్రాథమిక విచారణ అనేది మొన్ననే సుప్రీంకోర్టు కూడా అంది, ఎఫ్ఐఆర్లను ఎందుకు స్టే ఇస్తారు, అరెస్టుల మీద స్టే ఇవ్వచ్చు కానీ విచారణ ఆపేయడం ఎట్లాగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇట్లా ఎందుకు చేస్తుంది అని అడిగింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న, విచారణే జరగకుండా ఏ వ్యవస్థ అయినా ఏ ఆన్సర్ అయినా ఎలా తేలుద్ది? అంటే హైకోర్టుకు ఉన్న జూరిస్డిక్షన్ కానీ విస్తృతమైన అధికారాలు, డిస్క్రిషన్ పవర్ అండర్ సెక్షన్ 482 సిఆర్పిసి కింద ఒక కంప్లైంట్, డిఫెక్టివ్ కంప్లైంట్ ఒక వ్యక్తిని వేధించడం కోసమే ఈ కంప్లైంట్ని తీసుకురావడం జరిగింది. కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక వ్యక్తిని వేధిస్తున్నారు అనేది కోర్టు నమ్మినప్పుడు తనకున్న పరిధిలో కోర్టు ఆ నిర్ణయం తీసుకొని దాన్ని క్వాష్ చేయడం అనేది సాధారణమైన విషయం. ఈ కేసులోనే కాదు, ఏ కేసులో అయినా, ఈవెన్ చివరికి 498 మ్యాట్రిమోనియల్ అఫెన్స్లో కూడా ఇదే విషయం జరుగుతుంది జనరల్గా. అంటే ఒక్కొక్కసారి ఇన్నోసెంట్ హస్బెండ్ మీద కూడా హెరాస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఎలాంటి అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుందో, జ్యుడిషియల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, ఈ కేసులో కూడా అలానే ఉంది. ఇది పూర్తిగా వేధించడం కోసం పెట్టిన కేసు, పొలిటికల్. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకొకటి కంప్లైనెంట్ యొక్క స్వభావం, కంప్లైనెంట్ యొక్క పాస్ట్ హిస్టరీ కూడా తీసుకోవాలి మీరు ఇక్కడ. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇదే అక్యూజ్డ్ నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారి మీద వేయటం జరిగింది. వాళ్ళు వేసి అంటే ఇతని యొక్క ఉద్దేశం, ఇంటెన్షన్ ఆఫ్ ది కంప్లైనెంట్, ఇన్ఫార్మెంట్ మనం మాట్లాడుకుంటే, కంప్లైనెంట్ కూడా కాదు ఆయన, ఇన్ఫార్మెంట్ మన యాక్చువల్ లీగల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఆ ఇన్ఫార్మెంట్ ఇంటెన్షన్, ఇన్ఫార్మెంట్ యాటిట్యూడ్ కూడా ఇక్కడ ఈ కేసుకి నెగిటివ్ అయిపోయింది కోర్టులో. అది ఆ రోజు అది కూడా డిస్కస్ చేసాం మనం. ఏంటంటే కంప్లైంట్ ప్రాపర్ పార్టీ, ప్రాపర్ పర్సన్ చేసుంటే బాగుండేది, ఇలా కాదు అనేది ఇదన్నమాట. అది రాజకీయ ఉద్దేశాలతో చేసింది ఒకటి, ప్లస్ రెండోది ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కూడా ఉంది. జీవో 41 ఏదైతే ఉందో అది అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్. అది అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అవుట్కమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అఫెన్స్ ప్రూవ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్యూజ్ని ఫైండ్ అవుట్ చేశారు, తర్వాత అఫెన్స్ మేడ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే రివర్స్ ఇంజనీరింగ్లో జరిగింది ఇదంతా కూడా. అలా కాకుండా ప్రాథమికంగా ప్రాపర్ కంప్లైంట్ ఇచ్చి ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చి ఎలా జరిగింది, ఏం జరిగింది, అఫెన్స్ ఎప్పుడు అసైన్ ల్యాండ్స్ అలాట్ చేయడం జరిగింది, ఎప్పుడు జీవో ఇచ్చారు, ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది, ఇదంతా స్కీమాటిక్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తే విచారణలో భాగంగా, అప్పుడు అల్టిమేట్గా లాస్ట్కి అది వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆగుంటే
ఒకవేళ ఆగితే అప్పుడు ఆయన అక్యూజ్డ్ అవుతాడు. అలా కాకుండా అక్యూజ్ని ఫైండ్ అవుట్ చేసి ఆయన ఏమని చెప్పేసి పెట్టేసి ఇప్పుడు ఆయన చుట్టూ అఫెన్స్ మేడ్ అవుట్ చేయాలంటే అది కష్టమైన పని అయిపోయింది. సాయి గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? ఇక్కడ ఈ రోజున హైకోర్టు దర్యాప్తును ఆపలేదు, దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది, మీరు దర్యాప్తు చెయ్యండి, మీరు దర్యాప్తు కొనసాగించండి అని చెప్పింది. ఇచ్చింది అని అంటే వీళ్ళు ఎవరైతే నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రికి ఎవరైతే ఇచ్చారో ఆ నోటీసులు, దానికి సంబంధించిన వాళ్ళ విచారణ ఆపారు. వాళ్ళు విచారణకు రావాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒకటి గమనించండి, ఈ కేసు ఫిర్యాదు చేసింది పోయిన నెల 24వ తేదీ. ఇప్పుడు ఈ నెల 12వ తేదీన ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కడితే అంటే ఎఫ్ఐఆర్ కట్టడానికి ఒక 3 వారాల మధ్యలో గడువు జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కట్టాలి అని అంటే ఎంతో కొంత ప్రైమా ఫేసి వాళ్ళు ఏదైతే ఒక కంప్లైంట్ ఇచ్చాడో, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు అది వాస్తవమైనటువంటిదేనా కాదా అనేటువంటిది మొత్తం కూడా ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టారు. కట్టిన తర్వాత దీంట్లో కోర్టు ఈ రోజు అడిగినటువంటి దాంట్లో ప్రాథమికమైనటువంటి సమాచారం ఏమిటి, దీంట్లో బాధితులు ఎవరు, ఇది తేల్చాలి కదా దర్యాప్తు సంస్థ 3 వారాల్లో ఏది ఎఫ్ఐఆర్ కట్టేసరికల్లా. అదేవిధంగా నిందితులు ఎవరు, నిందితులు అంటే నేరుగా ఎవరో మేము వాళ్ళని విచారిస్తే మాకు తేలిపోయింది అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు మంత్రి అని అంటున్నారు. ఇక్కడ నిందితులు ఎవరు అని అంటే ఎవరైతే దళితుల భూములను కొనుగోలు చేశారో వాళ్ళు కూడా నిందితులు. అదే విధంగా ఆ రోజున ఆ విధమైనటువంటి భూములు కొనుగోలు, వాటికి సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ అలాంటివన్నీ జరిగినటువంటి అధికారులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికన్నా ముందుగానే పోలీసులు ఎకాఎకీన రామకృష్ణారెడ్డి గారు ఫిర్యాదు చేయగానే ఆ విధమైనటువంటి ప్రాథమికమైనటువంటి దర్యాప్తు లేకుండానే ఎఫ్ఐఆర్ కట్టారు అనేటువంటిది ఈ రోజున కోర్టు ముందుకు వచ్చిన తర్వాత తేలినటువంటి అంశం. అయితే ఈ రోజున అందుకనే కోర్టు ఏమిచ్చిందంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఒక నోటీస్ ఇచ్చి మీరు కృష్ణాంజనేయులు గారు మామూలుగా నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో కంప్లైంట్ ఇగానే ఎఫ్ఐఆర్ కడతారు, ఆ తర్వాత విచారణ చేస్తారు. విచారణ చేశాక ఎఫ్ఐఆర్ కట్టరేమో. ఇక్కడ అదే పాయింట్ సార్, మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. ఎవరు ఏమైనా ఫిర్యాదు చేయొచ్చండి, ఎవరు ఏమైనా ఫిర్యాదు చేయొచ్చు, కానీ ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి దర్యాప్తుకు ఉపయోగపడేటువంటి అంశాలు ఇది ఖచ్చితంగా ప్రైమాఫసి ఉండేటువంటి నేరమే, దీంట్లో ఆధారాలు ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం పోలీసులు దర్యాప్తు అధికారులు తీసుకున్న తర్వాత కేసు పెడతారు. ఆ విధమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారు, కట్టడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఏమిటి అంటే కట్టారు. ఆ విధంగా అందుకనే 12 ఎన్ని రోజులు తీసుకున్నారు ఎఫ్ఐఆర్ కట్టడానికి? 3 వారాలు గడువు తీసుకున్నారు. ఆ 3 వారాలు గడువు తీసుకున్న తర్వాత జరిగింది ఏమిటి అంటే కేవలము ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అనేటువంటి ఒక రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కట్టారు. అది కూడా ఇక్కడ దీంట్లో దర్యాప్తు సంస్థ యొక్క లోపంగా కనపడింది కోర్టుకి. ఎందుకోసం అంటే అక్కడ బాధితులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే దళితులు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఆ బాధితులు ఎవరు, ఆ బాధితులు ఎవరు అనేటువంటిది ఈ ఫిర్యాదు అనేటువంటిది దర్యాప్తు సంస్థ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పాలి. లేదంటే అధికారులే వెళ్ళి ఆ ఫిర్యాదు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించాలి. ఈ 3 వారాల్లో కూడా ఆ విధమైనటువంటి దర్యాప్తు చేయలేదు. ఆ విధంగా బాధితులు ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏమిటో, వాళ్ళు అలాంటి వాళ్ళ భూములు ఏ విధంగా ఎవరు నిందితులు అనేటువంటి వాళ్ళు లాక్కున్నారో అది అనధికారికంగా అనేటువంటి అంశాలను కూడా ఎక్కడా కూడా ఈ దర్యాప్తులో తేల్చలేకపోయింది 3 వారాల పాటు. అందుకనే ఈ విధమైనటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఏమిటి కూడా ఈ రోజున దర్యాప్తు సంస్థ తను నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కు సంబంధించి బాధితులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు, నిందితులు ఎవరున్నారో వాళ్ళు లేరు. అదేవిధంగా అసైన్డ్ కు సంబంధించినటువంటి యాక్ట్ కు సంబంధించినటువంటి పెట్టిన దాంట్లో
అసైన్డ్ భూములు అమ్మినటువంటి వాళ్ళు, కొన్నటువంటి వాళ్ళు నిందితులుగా ఉండాలి. వాళ్ళెవరో కూడా ఈ ప్రాథమికమైనటువంటి దర్యాప్తులో లేవు. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి దర్యాప్తు చెయ్యండి. ఇవన్నీ చేయకుండా అప్పటి ముఖ్యమంత్రి అప్పటికి సంబంధించినటువంటి నిర్ణయాల మీద మీరు ఈ విధమైనటువంటి వాళ్ళని విచారిస్తామని అడిగారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద 4 వారాలు మాత్రమే స్టే ఇచ్చారు. అందుకని శాశ్వతంగా వాళ్ళని విచారించొద్దని చెప్పలేదండి. 4 వారాలు మాత్రమే స్టే ఇచ్చారు. ఇప్పుడు 3 వారాలు మీకు అయిపోయినాయి. ఈ 3 వారాల్లో మీ దగ్గర మీరు ఏదైతే మీరు ఆరోపణలు చేశారో దర్యాప్తు సంస్థ, ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవి చూపించలేదు. మీ 4 వారాలైనా సరే మీరు ఆ విధమైనటువంటి ఆరోపణలకు తగినటువంటి ఆధారాలను చూపిస్తే ఆ రోజున వీళ్ళమైనటువంటి స్టే ఎత్తివేసి వాళ్ళ దర్యాప్తుకు పిలవచ్చు. అందుకనే దర్యాప్తు జరగటానికి ఏ విధమైనటువంటి ఆటంకం కూడా ఈ రోజున కోర్టు చెప్పి ఉండలేదు అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. రైట్. ఇక్కడ మీరు చెప్పాలి నవీన్ గారు, అంటే మిగతా దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పిందా? ఓన్లీ వాళ్ళిద్దరిని విచారించొద్దు, మిగతా కేసు విచారించచ్చు అందా కోర్టు? అంటే నేను ఇప్పటివరకు ఆర్డర్ కాపీ అయితే చూడలేదు సార్. నేను ఇంతకు ముందు వరకు కూడా ప్రయత్నం చేశాను, కానీ ఆర్డర్ కాపీ నా చేతికి రాలేదు. అది ఇంకా కోర్టు సైట్లో పెట్టడం జరగలేదు. అది నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే 4 వారాలు స్టే ఇచ్చింది మాత్రమే నాకున్న సమాచారం. రైట్. అంటే స్టే అట్లాగా వీళ్ళని విచారించకుండా అంటే టోటల్ స్టే ఇస్తుందా, వీళ్ళని మాత్రమే విచారించదని స్టే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? అంటే కోర్టు అబ్జర్వేషన్స్, కోర్టు ఫైండింగ్స్ ఎలా ఉంటే దాని ప్రకారం అకార్డింగ్ టు దేర్ ఫైండింగ్స్ వాళ్ళు ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుందండి. పర్టికులర్గా ఈ కేసులో ఏంటంటే ఇప్పుడు మన సార్ చెప్పినట్టు ప్రైమా ఫేసీ కేసుని ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళు దాంట్లో అటర్లీ ఫెయిల్యూర్ అనమాట సిఐడి. దానివల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది. ఏదైనా ప్రాపర్ కంప్లైంట్ ద్వారా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి ప్రాథమిక సమాచారం సేకరించి కోర్టు ముందు ఉంచి ఈ కేసుకి ఇంకా విచారణ అర్హత ఉంది అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే కూడా ఇంకా 4 వీక్స్ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఏమీ ఏమంటారు? ఒకటి వైఫల్యం అనే నిర్ధారణగా రాలేం, కానీ ప్రభుత్వం వ్యూహం ఏంటో కూడా ఉంటుంది కదా. సిఐడి ఈ రోజు కోర్టు అడిగింది వాళ్ళు సబ్మిట్ చేయలేదు కాబట్టి వాళ్ళు 4 వారాల పాటు స్టే ఇచ్చారు. ఈ 4 వారాల్లో కనీసం మనకు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఎమ్మెల్యే గారికి వారి దగ్గర విచారించి ఒక 5 మందిలో 10 మందిలో అయితే సంఖ్యను విచారించి ఇంతమంది మేము విచారించాం, ఇంతమంది విచారించిన కారణంగా కొన్ని అంశాలు ముందుకు వచ్చినాయని ఎస్టాబ్లిష్ చేసి కొంతమంది ఎవరైతే కొనుక్కున్నారో చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళని కూడా విచారించి ఇవన్నీ ఉన్నాయి. దీనన్నిటికీ సహకరించింది ఆనాడు ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం అధినేతగా వారు ఇంకొక ఆరోపణ వస్తుంది కదా, అధికారులతో సంబంధం లేకుండా నేరుగా సీఎం సిఆర్డీఏ చైర్మన్ హోదాలో ఆదేశాలు ఇచ్చారని కూడా ఒక ఆరోపణ వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం విచారించాల్సిన అవసరం ఉంది అనే చర్చ కానీ ముందుకు వస్తే కోర్టు ముందు 2 అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక సమాచారంతో సంతృప్తి పడితే కోర్టు స్టే ఎత్తేసి అవకాశం ఇవ్వచ్చు, లేదా సిఐడి కూడా విచారణ చేయడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక హక్కు కాబట్టి, ప్రాథమిక బాధ్యత కూడా కాబట్టి అరెస్టు లాంటి విషయాల జోలికి వెళ్లకుండా విచారణ వరకు చేయమని చెప్పి అవకాశం కూడా ఇవ్వచ్చు. లేదా ఇంత లోపల సిఐడి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏదైనా సరే తమ దృష్టికి వచ్చినటువంటి ఆరోపణ, తమ దృష్టికి వచ్చిన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కాబట్టి మేము విచారిస్తాము అనే విషయం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి విచారణ అడ్డుకోవద్దండి. ముందు గతకాలంలో చాలా సందర్భాలు ఎఫ్ఐఆర్లు కొట్టేసిన సందర్భంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది కదా. దాని దృష్టిలో పెట్టుకుని సిఐడి ఏమైనా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తున్నారు, అయితే ఫుల్ బెంచ్కి వెళ్తుందా, వాళ్ళు ఎట్లా స్పందిస్తారు అనేది లీగల్ అంశాలు. ఏదేమైనప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ప్రాథమిక సమాచారం కొంత ఇవ్వగలిగితే కొనసాగించవచ్చు, లేదా సిఐడి యొక్క ఆర్గ్యుమెంట్ నే కన్విన్స్ అయితే అరెస్టు లాంటి తీవ్రమైన చర్యలకు పోకుండా విచారించి అలాంటి చర్యలు వస్తే కోర్టుకి చెప్పి ఆ తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకోమని చెప్పి కూడా కోర్టు కన్విన్స్ కావచ్చు. ఎలా అవుతుంది 4 వారాల్లో సిఐడి యొక్క యాక్టివిటీ బట్టి ఆధారపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను. రైట్. ఇక్కడ ఇంకొక ప్రచారం జరుగుతోంది. కావాలని చంద్రబాబు గారి కేసులో కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇట్లాగేదో ఒక కేసులు పెట్టి అవి కావాలని, అంటే మామూలుగా అయితే ప్రభుత్వం అంత అల్లాటప్పగా ఏముండదు, వాళ్ళకు ఉండే వ్యవస్థలన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి. కానీ ఇలాగా వేగ్గా కేసులు క్రియేట్ చేసి కోర్టులలో స్టేలో కొట్టివేతలో ఇలా ప్రచారం చేసుకుని కొన్ని రోజుల పాటు ఆ ప్రచారం ద్వారా కోర్టులు కంట్రోల్లో లేవు, కోర్టులలో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు చంద్రబాబు గారు అనే ప్రచారం చేసి భవిష్యత్తులో రేపు జగన్ గారి కేసులో కనుక ఆయనకి ఏమైనా శిక్ష పడితే అదిగో వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు కాబట్టి ఇట్లా మన మీద కూడా చేశారనేటువంటి ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం ఉంది అన్నటువంటి వాదన కూడా వినబడుతుంది. అలా ఉంటుందంటారా?
రెండు చర్చలు నడుస్తున్నాయి సొసైటీలో. ఒకటి, చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేయడం, తర్వాత వెనక్కి వెళ్ళడం, తర్వాత సరైన ఆధారాలు చూపకపోవడం. ఇప్పుడు ఉదాహరణకు గతంలో చాలా మాజీ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అనేక నేరాలు, అనేక తప్పులు జరిగినా కూడా ఏ కేసులో రుజువు కాలేదంటే ఆయన ఏం తప్పు చేయలేదనే కాదు, చేసిన ఆర్గ్యుమెంటు, చేసిన విచారణలు కూడా సరిగ్గా లేనప్పుడు జరుగుతాయి. ఆ రకంగా అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఒక వ్యూహాత్మక అవగాహన ఉంటే అది బయటపడుతుంది త్వరలోనే. అయితే రెండో విషయం, మీరు చెప్పిన విషయం కూడా రావచ్చు, కానీ ఏదైనప్పటికీ కూడా జీవితకాలం ఇట్లాంటి యాక్టివిటీతో నడిస్తే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే దాని వల్ల ఎవరు అప్పర్ హ్యాండ్ లోకి వెళ్తారు? ఖచ్చితంగా చంద్రబాబు గారే వెళ్తారు. మీరు ఏ కోణంలో ఈ కేసులు వైటీకి 2-3 స్టేలు ఇచ్చినా, ఇప్పుడు ఉదాహరణకు సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ మారారు, కొంతమంది జడ్జీలు మారి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చీఫ్ జస్టిస్ కి లెటర్ రాస్తూ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభావితానికి గురవుతున్నారని చెప్పారు, వాళ్ళు చాలా మంది ట్రాన్స్ఫర్ అయినారు, ఏకంగా చీఫ్ జస్టిస్ కూడా మారారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా. దట్టు ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు చాలా విషయాల్లో ప్రభుత్వానికి ఫేవర్ కూడా వచ్చినాయి. న్యూట్రల్ గా ఉంది కోర్టు అనే ఫీడ్బ్యాక్ కూడా ప్రజలకు ఉంది. కాబట్టి జీవితకాలం పాటు వేగ్గా కేసులు పెట్టి దానిపైన స్టేలు చేస్తే ఇది చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడని ఒక దశ మేనేజ్మెంట్ దాటిందంటే సాయి గారు, చంద్రబాబు గారు పవర్ఫుల్ అవుతారు. అంటే కోర్టులైనా దేనైనా మేనేజ్ చేసేవాడు లీడర్ కదా. ఒక దశకు వచ్చింది, ఒక దశ వరకే అవమానకరంగా ఒక అన్యోపదేశంగా విమర్శలు చేయొచ్చు. ఒక దశ దాటిపోయి ఈయన ఎవరినైనా మేనేజ్ చేస్తాడనేది ప్రభుత్వంగా నిరూపించిన ఇట్లాంటి చర్యలకు పోతే ఆయన బలవంతుడనే చర్చ కూడా వస్తుంది ఒక ఎండ్ ఆఫ్ ద డే. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తుల మీద కేసులు పెట్టేటప్పుడు ప్రాథమిక సమాచారం, ప్రాథమిక అవగాహన పెట్టాలి. లేదా ఇట్లాంటి రాజకీయ విన్యాసాల కోసం కానీ ప్రయత్నం చేస్తే మాత్రం అల్టిమేట్ గా చంద్రబాబు గారికి లాభం వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. కృష్ణాంజనేయులు గారు, మీరేమనుకుంటున్నారు? అట్లాంటి ఆలోచన ఏదన్నా ఉందనిపిస్తుందా మీకు? సాయి గారు, ప్రభుత్వం అన్న తర్వాత ప్రభుత్వానికి తెలియదా, లేదా ప్రభుత్వానికి చాలా మంది సలహాదారులు ఉంటారు, న్యాయ కోవిదులు ఉంటారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ తొందరపాటు చర్యలు అనేటువంటి మనం గమనించాలి. ఈ ప్రభుత్వంలోనే అసలు ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి దాన్ని ఆయన పదవీ కాలం కుదించడం కానీ, అసలు కొత్త ఎలక్షన్ కమిషనర్ పెట్టుకునేటువంటి విధానం కానీ, ఆర్డినెన్స్ తెచ్చినటువంటి విధానం కానీ ఇవన్నీ కోర్టులో నిలబడ్డాయా? నిలబడలేదు కదా. అంటే ఈ విధంగా న్యాయపరమైన సలహాదారులు ఉండి అవన్నీ చేసిన తర్వాతే కదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా వెళ్ళారు. తర్వాత ఎన్నికల విషయంలో అలాగనే హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని చోట్లకు వెళ్ళారు. అన్ని చోట్ల ఆ సందర్భంలో ఫెయిల్ అయ్యారుగా. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి రంగులు వేసినటువంటి విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం అనేటువంటి తప్పు అనేటువంటి తేలిందిగా. అందుకని ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం చేస్తే అన్ని కరెక్ట్ గా ఉంటాయనో, లేకపోతే వీళ్ళ దగ్గర న్యాయ కోవిదులు ఉంటారో, లేకపోతే వీళ్ళు కరెక్ట్ గానే చేస్తారని అనుకోవాల్సిన పని లేదు. చేసినటువంటిది కేసు టు కేసు మనం చూడాలి. ఈ కేసు విషయంలో ప్రభుత్వంలో వైపు నుంచి ప్రభుత్వం చేసినటువంటి పని కాకుండా, ఇది ప్రభుత్వం వ్యవహారం కాదు. ఇది ఏమిటి అని అంటే, ఒక ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి దర్యాప్తుని ఈ రోజున ఎఫ్ఐఆర్ కట్టింది. ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టడానికి సిఐడి దర్యాప్తు అనేటువంటి సంస్థ వాళ్ళు స్వతంత్రంగా పనిచేశారా, లేకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే సిఐడికి చెప్పి మీరు ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు మీద, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి మీద, వీళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళు పిలవండి, విచారించండి అని చెప్పిందా అనేటువంటిది ఏంటనేది ఈరోజు తేలాల్సినటువంటి అవసరం ఉంది. సిఐడి అనేటువంటిది స్వతంత్ర దర్యాప్తు సంస్థే, కానీ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది. ఈ రోజున అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా ఎస్సీ ఎస్టీ కేసు అనేటువంటిది నమోదు చేయటమే ఈ రోజున దర్యాప్తు సంస్థ సిఐడి చేసినటువంటి మొట్టమొదటి వాళ్ళ యొక్క పొరపాటు. ఎందుకు పొరపాటు అనేటువంటి అంశాన్ని చెప్తున్నామనంటే, ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి దళిత రైతులు ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేసి ఉండలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి చేస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమనొచ్చు, లేదంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే వాళ్ళని తీసుకెళ్లి ఫిర్యాదు చేయమనొచ్చు, లేదంటే ఆయన ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఈ 3 వారాల పాటు ఎఫ్ఐఆర్ కట్టడానికి ముందుగా సిఐడి వాళ్ళు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడానికి కావాల్సినటువంటి మొత్తం బేస్ అంతా తయారు చేసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కట్టాలి. ఇక్కడ ఏమిటి అంటే, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏం కనపడుతుంది అని అంటే, ఎస్సీ ఎస్టీ అనేటువంటి దళితులకు సంబంధించినటువంటి భూములు అనేటువంటి దాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ ద్వారాగా స్వాహా చేయటానికి ప్రయత్నం చేసింది అనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం జరిగేటువంటి విధంగా ఈ కేసు ఉంది. దీంట్లో వాస్తవం ఉండొచ్చు, అది దర్యాప్తులో తేలాలి. వాస్తవం ఉండాలి దర్యాప్తులో తేలాలి అని అంటే ఏమిటంటే,
బాధితులతో ఫిర్యాదు చేయించాలి, భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, నారాయణ మంత్రి కాదు, ప్రభుత్వం లేదు. ప్రభుత్వం ఉంది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించవచ్చు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే వాళ్ళకి సంబంధించిన భద్రత కల్పించి వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ కాకుండా కూడా వాళ్ళ వివరాలన్నీ చెబితే వాళ్ళు మాకు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ విధంగా నిందితులు పలానా వాళ్ళు కొన్నారు, ఆ పలానా వాళ్ళు కొనడానికి వాళ్ళు కొన్నటువంటి వాళ్ళకి పలానా ప్రభుత్వం సహకరించింది, దానికి జీవో ఇది అనేటువంటి విధంగా అప్పటికి ఆ దర్యాప్తు అనేటువంటి దాన్ని చివరి దశకు తీసుకెళ్లి అప్పటి దళితుల భూముల యొక్క లాభానికి అక్రమంగా కొనుగోలు చేయడానికి పరోక్షంగానో ప్రత్యక్ష ఎవరైతే కృష్ణాంజనేయులు గారు మీ ఆడియో చిన్న ప్రాబ్లం వస్తుంది. చెప్పండి సాయి గారు. మీ టెక్నికల్ గా చెప్పండి చిన్న సాయి గారు. ప్రాబ్లం. రైట్, మీది జస్ట్ ఒక మీది ఇక్కడ- టెక్నికల్ ఇక్కడ గా చిన్న ఏంటంటే- ప్రాబ్లం వచ్చింది ఇప్పటిదాకా. ఇక్కడ ఏం- ఒక మాట సూటిగా చెప్పండి, ఒక్క మాట సూటిగా చెప్పండి. ఈవేళ నేను అన్నది ఇందాక ఒక మాట సూటిగా అడిగా, అంటే న్యాయ వ్యవస్థలో భవిష్యత్తులో తమకేదైనా ఎదురు దెబ్బ తగులుతుంది అన్న ఉద్దేశంతో న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకి భంగం కలిగించేందుకోసం ఇలాంటి కేసులు ఉత్తుత్తిగా పెడుతున్నారా? లేదు, నిజంగా కక్ష సాధించాలి అనుకుంటే కరెక్ట్గా పెట్టాలి కదా. ఆ విధంగా ఉత్తుత్తి కేసులు పెట్టి న్యాయ వ్యవస్థ మీద అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నం అని నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా ఇది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దళితులకు వ్యతిరేకంగా, దళితుల భూముల్ని అన్యాయంగా కొంతమంది సొంతదారులకి కట్టబెట్టే విధంగా అప్పటి ప్రభుత్వం చేసింది. దళితులకు అన్యాయం చేసింది అనేటువంటి విధంగా ఒక ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నం తొందరపాటుగా ఈ ప్రభుత్వం చేసింది. ఒకవేళ అదే జరిగి ఉంటే రాజకీయ కోణంలో పెట్టిన కేసు అంటారు ఇది. ఇప్పటి వరకు ప్రాథమికంగా తేలలేదు కాబట్టి ఆ ప్రాథమికంగా తేల్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళ నిందితుల మీద కొన్నటువంటి వాళ్ళు, అప్పటి సహకరించినటువంటి అధికారులు, అదే విధంగా ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా చేసేటువంటి అన్ని అధికారాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. ఆ విధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి రైట్. నవీన్ గారు, మీరేమనుకుంటున్నారు? అంటే ఇక్కడ ప్రభుత్వంకి తెలియక చేస్తోందా, ప్రభుత్వం కావాలని చేస్తోందా, లేదా తెలియక చేస్తోందా? అంటూ ఏమి ఉండదండి, వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. గతంలో మనం మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ చూసాం. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయాలు అనేది రాజ్యాంగానికి అనుగుణంగా జరగాలి, కానీ రాజ్యాంగంతో రాజకీయాలు చేయకూడదు ఒకటి. అదే కోణంలో ఇప్పుడు జ్యుడిషియరీని కూడా గతంలో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్లో జ్యుడిషియరీని కూడా బ్లేమ్ చేయడం జరిగింది, అంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. ఇప్పుడు జ్యుడిషియరీ లాంటి వ్యవస్థలను ఏంటంటే వాటి విశ్వసనీయత పోయినప్పుడు అది స్ట్రైట్ అవే రూల్ ఆఫ్ లా, సొసైటీలో రూల్ ఆఫ్ లా ఎలా ఉందనేది అర్థమవుతుంది. దాని ఇంపాక్ట్ డైరెక్ట్గా డెమోక్రసీ మీద పడుతుందండి. దాంతో ప్రతి ఒక్కళ్ళు, అంటే డెమోక్రసీలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విలువలు లేని వ్యవస్థలో వాళ్ళు బతుకుతున్న ఫీలింగ్ వస్తుంది. అది అల్టిమేట్గా ఏంటంటే టోటల్గా ప్రజాస్వామ్యానికి ప్లస్ సొసైటీకి మంచిది కాదనేది నా ఒపీనియన్. అది ఇక్కడ చూస్తే మనకు లాస్ట్ గడిచిన 1 year 1.5 yearలో మనం చూసినప్పుడు ఇప్పుడు కొంతవరకు మీరు అనడానికి ప్రాథమికంగా కరెక్ట్ అనిపిస్తుంది. అది ఏది ఇప్పుడు వీళ్ళు జ్యుడిషియరీని టార్గెట్ చేయడం కానీ, లేకపోతే తదనంతరం జరిగిన పరిణామాలు కానీ ఎక్కడ చూసినా కూడా దాన్ని సోషల్ మీడియాలో బ్లేమ్ చేయడం కానీ పనిగట్టుకొని, ఇవన్నీ చూస్తే ఏంటంటే జ్యుడిషియరీని ఇంటెన్షనల్గా వీటిలోకి లాగుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. అది వ్యవస్థకి మంచిది కాదనేది నా ఒపీనియన్. అది కోర్టులు ఇండిపెండెంట్గా ఉంటేనే రైట్. అంటే ఇక్కడ ఎప్పుడైనా ఒక ప్రశ్న, అంటే ఒక పాయింట్ ఏమవుతుందంటే సాధారణంగా మన వైపు వేలెత్తి చూపెడుతున్నటువంటి సందర్భంలో మరింత లిబరల్గా ఉండడం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఓటుకి కోర్టులు కేసు ఉందనుకోండి, ఓపెన్గా అక్కడ డబ్బులు తీసుకుంటూ దొరికి ఫోన్ వాయిస్తో సహా ఉంది. అలాంటప్పుడు ఇదేంటయ్యా మీరు ఇక్కడ వరకే విచారించారండి, మిగతా అదేంటి అని కోర్టు అడగట్లేదు. ఇక్కడేమో అసలు విచారణే చెయ్యొద్దు అంటోంది, విచారణనే స్టే అంటోంది. అప్పుడు జెన్యూన్గా బ్యాలన్స్డ్గా ఉందని ప్రజలు భావించచ్చా? అవకాశం ఉన్నట్ట. ఓటుకు నోటు కేసు టోటల్లీ డిఫరెంట్ సాయి గారు. ఇక్కడ ఓటుకు నోటు కేసుకు వచ్చేటప్పటికి ఏమైందంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాకపోవటం, కంప్లైనెంట్ కూడా ప్రాపర్ కంప్లైనెంట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు
ఆ ఎలక్షన్ కండక్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎమ్మెల్సీ ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఎలక్షన్లో ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగినా, ఇల్లీగాలిటీస్ జరిగినా కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఆ రోజు జరిగిందో స్టీఫెన్సన్ గారి విషయంలో, అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్ దెబ్బతింటుంది. మొన్న ఏసీబీ కోర్టు కొట్టేసింది కదా, కరెక్ట్ మేమే విచారించడమే కరెక్ట్ అని కూడా ఏసీబీ చేయడంలో తప్పు. దాంట్లో క్వాష్ పిటిషన్కి వెళ్ళారు, వెళ్ళినా కూడా విచారణ కంటిన్యూ అవుతుంది. హైకోర్టు కూడా హైకోర్టు కూడా వెళ్తుంది, కానీ హైకోర్టు కూడా కొట్టేసింది కదా. అవును, క్వాష్ పిటిషన్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ కంప్లైంట్, అక్కడ కూడా ఏంటంటే ప్రాపర్ కంప్లైంట్ లేకపోవడం వల్లే ఆ కేసు ఆ పరిస్థితుల్లో ఉంది. కంప్లైంట్ ప్రాపర్ కంప్లైంట్ కాకపోతే నేను అనేది అదే, అక్కడ ప్రాపర్ కంప్లైంట్ లేకపోయినా అది విచారణ జరుగుతోంది. బట్ బాబు గారి పాయింట్ లేదు, ఇక్కడ ప్రాపర్ కంప్లైంట్ లేదు కాబట్టి విచారణ ఆగిపోయింది. ఇదే నాకు అర్థం కాదు. లేదు, అక్కడ ప్రాపర్ కంప్లైంట్ అంటే అది మీకు అక్కడ కంప్లైంట్ ప్రాపర్గా లేరు, ఇక్కడ ప్రాపర్ కంప్లైంట్ అంటే ప్రైమా ఫేసి కేసు లేదు. టోటలీ డిఫరెంట్ సాయి గారు రెండు కూడా. అక్కడ ఏంటంటే కంప్లైంట్ ప్రాపర్ కంప్లైంట్ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఎట్లయితే ఎస్సీల తరపున రామకృష్ణారెడ్డి, అక్కడ ఎలక్షన్ కమిషన్ బదులు ఏసీబీ. ఆ పాయింటే అక్కడ ఏంటంటే ప్రాథమిక సమాచారం స్టీఫెన్సన్ దాంట్లో ప్రాథమిక సమాచారం ఉంది, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అది విచారణ కొనసాగుతుంది. ఇక్కడ మీరు కరెక్ట్ కంపేర్ చేశారు. అయినా కూడా అక్కడ అసలైన జోలికి పోనేలేదు కదా, అడగని కూడా అడగలేదు కదా. అది డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది కానీ లేదా ఈయనకి హైయెస్ట్ ఏంటి అన్నటువంటిది అదేం రాలేదు కదా అక్కడ. ఇక్కడ ఏంటంటే ఈ కేసులోకి వచ్చేటప్పటికి ఎవరి కోసం జరిగింది అది ఎమ్మెల్సీ ఎలక్షన్? సాయి గారు ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు కంపేర్ చేస్తే అక్కడ ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి విచారణ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రాథమిక సమాచారం లేదు కాబట్టి విచారణ ఆగిపోయింది. అంటే ఆగిపోయిందంటే అది ఇన్ ది సెన్స్ 4 weeks స్టే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అసలైన వాళ్ళ జోలికి పోలేదు, ఇక్కడ అసలైన వాళ్ళ జోలికి పోలేదు, అది నేను అంటుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రాపర్ కంప్లైంట్ ఉండి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించి ట్రాన్సాక్షన్ ఎవరి మధ్య జరిగింది, ఎవరు మోసగించబడ్డారు, ఎవరు ట్రాన్స్ఫరర్ ఎవరు. నేను ఇందాక నవీన్ గారు మిమ్మల్ని అడుగుతున్నది అదే, అక్కడ ప్రాపర్ కంప్లైనెంట్ ఉన్నప్పుడు అయినా కూడా అక్కడ అసలైన ఆయన జోలికి పోవాలా. ఇక్కడ ప్రాపర్ కంప్లైనెంట్ లేరు కాబట్టి ఇక్కడ అసలైన ఎలక్షన్ అఫెన్స్. ఏం జరుగుతుందని ఇక్కడ అది ఎలక్షన్ అఫెన్స్ అండి. అది పూర్తిగా ఎలక్షన్ అఫెన్స్. అది పూర్తిగా దాని కోణం వేరే ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ కోణము దీని కోణం వేరే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో అరెస్టు నెసరీ అయితేనే చేస్తారు ఎలక్షన్ అఫెన్స్. దీంట్లో ఏంటంటే ఇది ఎస్సీ ఎస్టీ ప్రజలకు వచ్చే అనుమానాలు అయ్యే. కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు కేసులో ఇప్పుడు మీరు పురుషోత్తం గారు మీరే ఉంటారు సార్. లాయర్ గారు కొంచెం మాట్లాడుతున్నారు కానీ పాయింట్ ఏంటంటే మనకు 2 కేసులు చూద్దాం. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగిస్తూ అంటే సర్వీస్ ని మార్పులు చేర్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది. జూన్లో అనుకుంటాను నాకు తెలిసి సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఇద్దరు తీర్పు ఇమ్మని చెప్పి సుప్రీంకోర్టును కోరినప్పుడు 4 వారాల్లో తీర్పిస్తాము, తొందర ఎందుకు, స్టే ఎందుకు, లేదా పర్మిషన్ ఎందుకు అని కోర్టు చెప్పింది. జూన్ పోయింది, ఇప్పుడు ఆయన బహుశా మార్చి 31 రిటైర్ అయిపోతాడు. ఇప్పటి వరకు ఆయన కేసు ఈ రోజు కూడా కోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది సాయి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్ట సవరణకు సంబంధించి నిమ్మగడ్డ గారు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో రిజర్వ్లో ఉంది. మార్చి 31కి ఆయన రిటైర్ అయిపోతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి, ఇంకేం చేస్తారు రిటైర్మెంట్ అయిపోయినాక? లేకపోతే సానుకూలంగా వస్తే ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఇంత ఆలస్యం చేయడం అనేది అనేక ప్రశ్నలకు ఆస్కారం కలిగిస్తుందా లేదా? అంటే ఆలస్యం జడ్జిలు తక్కువ ఉండడం, కేసులు ఎక్కువ ఒప్పుకుంటాను, తీర్పు రిజర్వ్లో ఉండడం ఏంటి? రిటైర్ అయిన తర్వాత తీర్పు ఇవ్వడం ఏంటి? దేనికి సంకేతం దీని? మొదటి విషయం. రెండో విషయం, సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ వస్తే ఎఫ్ఐఆర్ బయటకు పబ్లిష్ చేయకూడదు, రెండోది ప్రచారం జరగకూడదు, దానిపైన అసలు పోలీసు సపరేట్ పర్యవేక్షణ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది కదా. దానిపైన సుప్రీంకోర్టు చాలా రోజుల తర్వాత స్టేని వెకేట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ మనకు ఇప్పుడు ఉదాహరణ రాజధాని కేసు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పైన విధాన నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. దాంట్లో ఏమైనా చట్టం తప్పు ఉంటే తీయచ్చు. ఆగస్టులో పెట్టారు విచారణ, మార్చి వస్తా ఉంది. మీరు ఎస్ఆర్నో చెప్పండి, స్టే అన్న ఇవ్వండి, స్టేతోనే కొనసాగుతుంది. ఇప్పటికీ ఇంకో 3 ఏళ్ళ తర్వాత ఇస్తే పరిపాలనకు అర్థం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేస్తే కొట్టేయండి, లేదా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇట్లా స్టేల పైన స్టే ఇచ్చుకుంటూ రాజకీయ నిర్ణయాలు కూడా ఇంత వాయిదాలు వేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా కోర్టుల మీద బ్లేమ్ చేయడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. అట్లాంటి అవకాశాలు కోర్టులు కల్పించకూడదు. ఉదాహరణకు మనకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన ఆ రోజు ప్రశాంత్ భూషణ్ గారు వేసినటువంటి వ్యవహారాల్లో రూపాయి ఫైన్ వేయడం, ఆయన దగ్గర ఏరే వాళ్ళు కట్టడం, ఇవన్నీ అదే సాధారణ వ్యక్తులు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి వస్తే ఎట్లా ఉంటుందా? ఇట్లా ఉంటాయి కోర్టులు వ్యవహరిస్తాయని అనుమానాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కోర్టులు తీర్పులు ఆలస్యం కావడం అనేది అనేక సందర్భాల్లో అనుమానాలకు తావిస్తుంది. కొన్ని స్టేలు విపరీతంగా ఇవ్వడం కూడా సరైనది కాదు. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది కోర్టు స్టేలు 6 నెలలు 3 నెలలు పైన ఉండకూడదని. మనం వ్యవహరిస్తున్నాం అట్లా. ఇప్పుడు రాజధాని విషయం ఎన్ని రోజులు జరుగుతూ ఉంది. బట్ ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టులు ఆలస్యం కావడం,
కొన్ని విషయాల్లో ఒక రకంగా ప్రవర్తించడం, కొన్ని సందర్భాల్లో కోర్టులు స్పష్టంగా చెప్పాయి పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ ఎన్ని ఆహ్వానిస్తే అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది కోర్టు అని చాలా సందర్భాలు చెప్పింది. కొన్ని సందర్భం ఇప్పుడు ఏం చేస్తుంది, పబ్లిక్ పిటిషన్ చేసే వాళ్ళకి షరతులు పెడతా ఉంది. మీకు ఫైన్ వేస్తాము అంటే సరైన ఆధారాలు చూపకపోతే మీకు ఫైన్ వేస్తామని బెదిరింపు కూడా వస్తా ఉంది. ఎట్లా చూడాలి? ఒక్కొక్క వ్యవహారాల్లో ఈ ప్రశ్నలు మాత్రం కోర్టు పరిష్కరించుకోకపోతే, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్ట్రైట్ అవే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి జడ్జీల పేర్లు పెట్టి లెటర్ రాశారు. దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, తప్పో రైటో, కాలం గడిచిపోతా ఉంది. అయిపోతే ఏమవుతుంది అంటే ముఖ్యమంత్రి పైన యాక్షన్ లేదు, ఆయన చేసిన ఆరోపణల పైన చర్యలు లేవు. రేపు ఏమవుతుంది, మీరైనా నేనైనా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. అది కదా సుప్రీంకోర్టుకి కోర్టు యొక్క విలువలు తగ్గుతుందంటే చర్యలు తీసుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్ లెటర్ రాసిన తర్వాత ఎస్ఆర్నో చెప్పకపోతే, విచారణ చేయకపోతే రేపు నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు. దానివల్ల అంటే మీరు ఆలస్యం చేయడం ద్వారా తగిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కోర్టుల ప్రతిష్ట తగ్గుతుందా, ఎవరైనా ఆరోపణ చేయడం వల్ల వస్తుందని కూడా కోర్టులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్, మంచి పాయింట్. ఇక్కడ నవీన్ గారు, ఇక్కడే ఒక ఇష్యూ ఏంటంటే ఈ తీసుకునే తీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శంకర్రావు అనే ఒక ఎమ్మెల్యే గారు జగన్ బయటకు వచ్చేస్తున్న టైంలో ఓ లెటర్ రాస్తారు. ఆ లెటర్ మీద విచారణకి స్వీకరించాలా లేదా అన్నటువంటిది విచారణ జరిగినప్పుడు, ఏమండి ఎవరో ఒక ఆయన లెటర్ రాస్తే ఎట్లా ఉంటుంది, ప్రాథమిక ఆధారాలు లేవు కదా అంటే, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సిబిఐ దర్యాప్తు చేస్తాం, మీరు దాంట్లో ప్రాథమిక ఆధారాలు లేకపోతే అసలు మీ మీద కేసు ఉండదు కదా, కాబట్టి ప్రాథమిక ఆధారాల కోసం విచారణ చేయనీయండి అని చెప్పింది అప్పుడు హైకోర్టు. ఇప్పుడు ఇక్కడ కోర్టులో పిటిషన్, ఒక కంప్లైంట్ వచ్చింది. అక్కడైతే కంప్లైంట్ కూడా లేదు, ఒక ఆయన లెటర్ రాశాడు అంతే. ఇక్కడ కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఇక్కడ విచారణ చేయొద్దు అంటున్నారు. అక్కడేమో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో చేయడానికి విచారణ చేయించారు, ఇక్కడ విచారణే వద్దంటున్నారు. ఇక్కడే ఇలాంటివే వస్తున్నటువంటిది. అంటే ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు పురుషోత్తం గారు కూడా చెప్పారు, ఇప్పుడు పిల్స్లో కూడా కొన్ని పిల్స్కి షరతులు పెడుతున్నారని. పిల్ అంటే యాక్చువల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండి. దాన్ని ఏం చేశారంటే అదే పిల్ని పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు, దాని తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా చేశారు. ఇప్పుడు 3 రకాల పిల్స్ ఉన్నాయి, యాక్సెప్ట్ అవుతున్నాయి. పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ యాక్సెప్ట్ అవుతున్నాయి. ఇక్కడ అమరావతి మీద పిల్లు పొలిటికల్ ఇంట్రెస్టే కదా, అది ఓకే అయింది. ఇక్కడ ఇది ప్రజలు వేసింది పోతుంది. కోర్టుకు సంబంధించిన వరకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది మనకి వేరే యాంగిల్ కనిపించవచ్చు సొసైటీలో, న్యూస్ వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ. కోర్టు ముందు ఏంటంటే అడ్మిసిబిలిటీ ఆఫ్ ది కేసు ఏముంటుంది అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ కేసులో, అంతవరకే. అంతే తప్ప దాన్ని పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా ఫైన్ వేయడం జరుగుతుంది. ఎందుకు అంటే దాన్ని ఎంకరేజ్ చేయొద్దు, ఈ ప్రాక్టీస్ ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు దీన్ని బేస్ చేసుకొని ఇంకొకళ్ళు వేధింపులకు గురి చేస్తారండి. దాంతో కోర్టు ఆ పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఒక కేసు ఇంకో కేసు కంపేర్ చేసినప్పుడు, ఇప్పుడు జుడిషియల్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే ఒక కేసు యూనిక్, ప్రతి కేసు యూనిక్, ఏ కేసుకి ఆ కేసుగానే చూడాలి తప్ప ఏ 2 కేసులు కంపేర్ చేసినా మీకు వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకు అంటే అది మెకనైజ్డ్ ప్రాసెస్ కాదు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జస్టిస్ అనేది ఏంటంటే ప్యూర్లీ హ్యూమన్ థింగ్ అది. అంతే తప్ప మీరు ఏ 2 కేసులు కంపేర్ చేసి ఆ కేసులో మెటీరియల్ ఫ్యాక్ట్స్ వేరు ఉండొచ్చు, ఈ కేసులో ఫ్యాక్ట్స్ వేరు ఉండొచ్చు. అంటే ఇక్కడే డౌట్ ఏంటంటే న్యాయం అనేటువంటిది, ఇదిగో దెబ్బ తగిలితే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, కాలుకి దెబ్బ తగిలినప్పుడు రక్తం వస్తే ఇంత, లేకపోతే గాయం అయితే ఇంత, ఆపరేషన్ ఇట్లాగా అనేటువంటి అంతే, అదొక ప్రొఫార్మా ఉంటుంది. కానీ దాంట్లో మార్పు ఉండదు కదా, ట్రీట్మెంట్ అనేది ట్రీట్మెంటే కదా. ఇక్కడ ఒకళ్ళకైతే ఒక ట్రీట్మెంట్, ఇంకోళ్ళకి ఇంకొక ట్రీట్మెంట్ అనేది ఉండదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రిన్సిపల్ బేస్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒకటే ఉంటుంది. కానీ అప్లికేషన్ అంటే ఇప్పుడు గాయం తగిన వ్యక్తికి మెడికల్ కండిషన్ వేరు ఉండొచ్చు. ఇప్పుడు మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళండి, మీరు నేను, నాకు పెన్సిలిన్ పడుద్దా లేదా అని అడుగుతాడు డాక్టర్ చేసేటప్పుడు. మిమ్మల్ని అడుగుతాడు, నాకు పడుద్ది అని చెప్తారు, మీకు ఇంజెక్షన్ చేస్తారు, నాకు పడదు అంటే ఆపేస్తారు. డిపెండ్స్ అని అట్లా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ కూడా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ కూడా అట్లా ఉన్నాయా అని కొంతమందికి దాంట్లో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అని, అంటే అప్లికేషన్ మెకానికల్ గా ఉండదని చెప్పడం కోసం మాత్రమే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్ప వేరే రకం కాదండి. ఇక్కడ ఏంటంటే మీరు ప్రాథమికంగా ఆలోచించి మనమంతా ఒక మూస పద్ధతిలో డిస్కస్ చేస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు కంప్లైంట్ చేయాలి, మీరు మనం యాంగిల్ ఆలోచించట్లేదు ఎంతసేపటికి. బాధితుడిని తీసుకొచ్చి న్యాయ సహాయం అందించి ఒక బాధ్యత ఖచ్చితంగా దాంట్లో మీరు ఏ రూట్లో ఆలోచిస్తున్నారో దాంట్లో రెండో రూట్ కూడా ఉంది. ఒక సామాన్య ప్రజలు ఇక్కడ కేసు వేస్తే కనుక తీసుకునే పరిస్థితులలో ఉంటే అసలు గొడవే ఉండదు. ఇంకోటి, సామాన్య ప్రజలు ఒక వ్యవస్థతో కొట్లాడగలిగినటువంటి స్థాయిలో డెమోక్రసీ ఉంటే ఈ పాటికి మనం ప్రపంచాన్ని దాటేసేవాళ్ళమేమో. అయితే ఇక్కడ ఈ కేసులో ఒక సామాన్యుడు భూమి కోల్పోయినటువంటి వాడు పొలం తగలబెట్టబడ్డాడు, తరిమివేయబడ్డాడు, ఇవ్వకపోతే లాక్కోబడ్డాడు. అదే సందర్భంలో ధైర్యంగా నమ్మకంగా ఇచ్చినోడు ఉన్నాడు.
కానీ నేను ఇవ్వనన్నటువంటి వాడి దగ్గర నుంచి బలవంతంగా కూడా లాక్కున్నారు. సామాన్యుడు ఆ రోజున ఏం చేయలేకపోయాడు, అవును. పోలీసు కానీ వ్యవస్థ కానీ. అయితే ఇక్కడ పొలం సహజంగా తగలబెట్టారు. ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు? గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తారు సాధారణంగా. అవును. ఒకవేళ ఆ ఎమ్మెల్యే అధికార పక్షంలో, ఇవాళ అధికార పక్షం కాబట్టి అదే కనుక ఆ రోజున ప్రతిపక్షంలో ఉంటే ఆశ్రయించడు. ఎందుకంటే ఆ రోజున ఉపయోగంలే. అవును. ఎందుకు? గవర్నమెంట్తో కొట్లాడగలిగిన సీన్ ఉండదు. ఆయన స్వయంగా ఒక ఇది చూపెట్టాడు, ఇది సదావర్తి భూములకు సంబంధించిన కుంభకోణం. అది డైరెక్ట్గా చెన్నైలో ఉన్నటువంటి హైటెక్ సిటీలో ఉన్న భూమి, దాన్ని 500 కోట్ల రూపాయల వాల్యూ చేసేటువంటి భూమి 15 కోట్లకో 10 కోట్లకో కొంటున్నారు. ఇది తప్పండి అంటే ₹1 కోటి ఎక్కువ ఇవ్వమనండి, ఇస్తామంది గవర్నమెంట్. ఆయన కోటి కాదు 25 కోట్లు డిపాజిట్ చేశాడు. మరి ఇచ్చారా ఆయనకి? మరి అది తప్పైంది కదా, ఆపేసుకున్నది కదా, కోర్టు కొట్టేసింది కదా. అప్పుడు మరి ఏమైంది? న్యాయం ఎక్కడికి వెళ్ళింది? ఆ భూమి ఏమైంది? నిజంగా అయితే 10 కోట్లకు తీసేసుకునేవాళ్ళుగా వేరే వాళ్ళు. అంటే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళండి. కానీ ఇప్పుడు ఈ కేసు వరకు మనం మాట్లాడితే, ఇప్పుడు బాధ్యత గల ఒక నేను ప్రజాప్రతినిధి అంటోంది దగ్గరికి- వ్యవస్థలో లోపానికి సంబంధించి. వ్యవస్థ ప్రతి చోట కూడా అక్కడ నిజంగా అయితే కనుక అట్లా చేసినందుకు శిక్షించాలి కదా కన్సర్న్ పర్సన్ని. అవును. ఈఓ దగ్గర నుంచి ఆ జీవో ఇచ్చినటువంటి వాళ్ళందరినీ జైల్లో వేయాలి కదా. ఇప్పుడు 25 కోట్లు పెడితే చాలన్నారు. 25 కోట్లు పెట్టాడు ఆయన, కోర్టులోనే కట్టాడు డబ్బులు కూడా. అవును. కట్టినా కూడా చర్య ఎవరి మీద ఉంది? ఇది కూడా మంచి ఐడియా అండి. ఇప్పుడు ఈ కేసు కూడా రీఓపెన్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి న్యాయం కోసం? ఇప్పుడు ఈ కేసు కూడా రీఓపెన్ చేయొచ్చు. మంచి ఐడియా ఇచ్చారు మీరు. సదావర్తి భూముల కేసు కూడా రీఓపెన్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాదు నేను అడిగేది, ఉంది దీంట్లో. న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యాక్చువల్గా ఈ కేసు అంతా కూడా ఎందుకు మనం ఒక పద్ధతిలోనే ఎందుకు డిస్కస్ చేయాలి? రెండో పద్ధతిలో డిస్కస్ చేస్తే మీరు అదే బాధ్యత గల ప్రజాప్రతినిధి ఆ బాధ్యతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వీళ్ళు నష్టపోయారు, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇప్పించి, ఇప్పుడు కంప్లైంట్ వాళ్ళే రాసివ్వాల్సిన అవసరం లేదు. ఓరల్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో సహాయం లభిస్తుంది, వాళ్ళు కంప్లైంట్ రాసుకుంటారు. ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన తర్వాత కూడా సహాయం చేయకుండా ఉంటారు కదా పోలీస్ స్టేషన్లో. ఖచ్చితంగా కంప్లైంట్ ప్రాపర్గా తీసుకొని ఫస్ట్ ఎవరెవరి మధ్య ట్రాన్సాక్షన్ అదే జరిగింది, ఇప్పుడు ఎమ్మెల్యే ఆ పేర్లతో కలిపి ఇచ్చారని కదా ఇష్యూ. పేర్లతో కల్పించారు కదా, ఇన్ఫార్మెంట్ గానే అయితే ఆ పేర్లు డిస్క్లోజ్ చేయొచ్చా లేదా, డిస్క్లోజ్ చేస్తే థ్రెట్ ఉంటుందా లేదా అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా, పర్సెప్షన్ ఉండదు అంటారా? ఉండదు. అలాంటిది ఏముంటుందండి? ఇప్పుడు ఈ రోజు ఎవరు భయపడుతున్నారు? ఎవరు ప్రతి ఒక్కళ్ళు పోలీస్ స్టేషన్కి ధైర్యంగా వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే క్వశ్చన్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ రోజుకి 10 కేసులు వస్తాయి హోమ్ రిట్లు. ఒక చిన్న తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రోజుకి 10-15 హోమ్ రిట్లు ఉంటాయి కొత్తగా ప్రతిరోజు ఫైల్ అయ్యాయి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నాకు కంప్లైంట్ ధైర్యంగా ఉన్నారంటారు, నాకు న్యాయం చేయట్లేదు. చాలా ధైర్యంగా ఉన్నారు ప్రజలు, అట్లా ఏం లేదండి. ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. 200 CRPC కింద ప్రైవేట్ కంప్లైంట్స్ చేస్తున్నారు. పురుషోత్తం గారు మీరు అనుకుంటున్నారా ఎవరు అక్కడ భయపడకుండా కంప్లైంట్లు ఇవ్వగలరు, కంప్లైంట్లు వీళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారని అనుకుంటున్నారా? ఆళ్లరామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇవ్వకుండా ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాజధాని భూముల వ్యవహారాల్లో ఖచ్చితమైన ఆరోపణలు ఉన్నాయి. మీకు సిఆర్డిఏ ఫార్మేషన్ చూడండి. సిఆర్డిఏ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్ కోసం ఎంత చట్టాన్ని ఉల్లంఘించారు. అరే యాక్చువల్ గా భూముల క్రయ విక్రయాలతో ముడిపడి ఉన్నది కదా రాజధాని ఎంపిక. అక్కడ రెవెన్యూ మంత్రి ఆ సిఆర్డిఏలో ఆనాడు ఉన్నటువంటి రెవెన్యూ ఉన్నటువంటి కేఏ కృష్ణమూర్తి వ్యూహాత్మకంగా లేదు. కారణం ఏంటంటే వైస్ చైర్మన్ నారాయణ బెట్, ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు కానీ మొత్తం అడగాలి. మన మంత్రిని కానీ దాన్ని పెడితే ఆ రోజు ఆయన టెక్నికల్ గా చీఫ్ మినిస్టర్, ఆటోమేటిక్గా ఉప ముఖ్యమంత్రి సిఆర్డి వైస్ చైర్మన్ ఆయన అవుతారు. కేవలం ఆయన పెట్టడం ఇష్టం లేక నారాయణ పెట్టని రెవెన్యూ మంత్రి లేదు. సిఆర్డి ఉద్దేశమే ల్యాండ్ సంబంధించిన వ్యవహారం కదా. దాంట్లో రెవెన్యూ మంత్రి అనుమానాలకు వ్యాపారాలకు మీది చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. పురుషోత్తం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం పురుషోత్తం గారు, మీ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజనేయులు గారు ఫైనల్గా ఒక్కటి చెప్పండి, రాజధానిలో ఏమీ జరగకుండా అన్యాయంగా వేధిస్తున్నారా చంద్రబాబు గారిని? అసలు ఏం జరిగిందా లేదని తేల్చడానికి వీళ్ళకి ఒక అవకాశం ఉందండి. ఖచ్చితంగా తేల్చొచ్చు ఏం జరిగిందనేటువంటిది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ఆరోపణలు, అవన్నీ నిజమే అయి ఉండొచ్చు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రోజున అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నాలు పర్ఫెక్ట్ గా చేయమనండి. పర్ఫెక్ట్ గా చేసి ఏవైతే తప్పులు చేశారో, ప్రజలకు అన్యాయం చేసిన, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిన తేల్చాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఉంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది పర్ఫెక్ట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చేసినటువంటి దళితుల భూముల విషయంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సిఐడి ద్వారా చేసినటువంటి ప్రయత్నము పర్ఫెక్ట్ గా లేదు.
పర్ఫెక్ట్ గా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రోజున కోర్టులో వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద విచారణ ఆగిపోయేది కాదు. ఈ కేసులో మనం ప్రధానమైనటువంటి అంశాన్ని గమనించండి. మనము జనానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉండొచ్చు, న్యాయ వ్యవస్థ మీద కానీ మనకు అనేకమైన అంశాలు ఉండొచ్చు. మనము ఈ చర్చ ద్వారాగా సామాన్య ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని చెప్పాలి. ఇప్పుడు లాయర్ గారు ఉన్నారు, ఆయన ప్రాక్టీస్ లాయర్. నేను లా చదివాను, మీరు లా చదివారు నాకు తెలిసి. మంచి అవగాహన ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారు. ఇక్కడ ఏమిటి అంటే కోర్టులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా నోటుకు ఓటు కేసు కానివ్వండి, అక్కడికి సంబంధించినటువంటి నోటు కోర్టు కేసు కానివ్వండి, అక్కడ విచారణ జరుగుతుంది. ఈ రోజున పెట్టినటువంటి సిఐడి కేసు సంబంధించి ఇక్కడ విచారణ జరుగుతుంది. ఏది విచారణ ఆగలేదు. అదే విధంగా పురుషోత్తమ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం ఏమిటంటే ఒక ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు లేఖ రాస్తే దాని మీద ఏది స్పందించకపోవటం అనేటువంటి సరైనటువంటి కాదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక్కడ ఏమిటి అంటే నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. నేను న్యాయ విద్య చదివినటువంటి వాళ్ళుగా, ఒక అడ్వకేట్ గా. ఇక్కడ ఏమిటి అంటే ఎవరి మీరైనా ఏవైనా ఒక జడ్జీల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి విచారణ జరగాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానం మన న్యాయ వ్యవస్థలో ఉంది. దాని ప్రకారంగానే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణల మీద సంబంధించినటువంటి లెటర్ మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది, ఏం జరిగిందనేటువంటిది వాళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారంగా జరిగింది. ఏమి జరగటం లేదని అనుకోవాల్సినటువంటి పని లేదు. మనము అపోహలు కలిగించే విధంగా న్యాయ వ్యవస్థ మీద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ఎవరైనా సరే పేదలకు కానీ న్యాయం అందాల్సినటువంటి వాళ్ళకి ఆలస్యమైన న్యాయం అందకపోయినా ఖచ్చితంగా ఆ కేసు విషయంలో మనం ప్రశ్నించవచ్చు. అంతేగాని మొత్తం న్యాయ వ్యవస్థ విషయంలో అనుమానాలు కలిగించే విధంగా మనము ప్రజల యొక్క సామాన్యులకు ఉండేటువంటి ఆలోచనల్ని మనం తీర్చాలి తప్ప దాన్ని పెంచే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణాంజనేయులు గారు, వాసిరెడ్డి నవీన్ గారు, పురుషోత్తం గారు. ఇది పరిస్థితి. క్షణక్షణం కొత్త చర్చకి తావిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని కోర్టులలో కేసులతో పాటుగా దర్యాప్తులు చేస్తున్నటువంటి సంస్థలు, అలాగే రాజకీయ పార్టీలు, అధికార విపక్ష రాజకీయాలు ప్రజల వైపుకే తేల్చుకోవాలా లేదా వ్యవస్థలు స్పష్టతతో ఉంటాయా అన్నటువంటిదే రానున్న రోజుల్లో తేలాల్సినటువంటి అంశం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో మీ ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.